త్రిబుల్ తలాక్ మీదన కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చింది. అయితే ఆ చట్టంలో తలాక్ని ఆపేలా ఒకేసారి అంటే ముస్లిం మహిళలను ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వాళ్ళ కోరిక తీరిపోగానే తలాక్ 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 చెప్పేయడం. తలాక్ నామా అంటూ నికానామా నికా టైంలో ఎవరైనా సరే పెళ్లి రోజున విడాకుల గురించి మాట్లాడుకోరు కదా. విడిపోతే అంటే 50 రూపాయలు అని ఊరికినే వాళ్ళ మతాచారం ప్రకారమైన 50, 100, 500, 1000, 10,000 అనుకుంటే అది ఇస్తామని చెప్పేసి నికానామా ఆ రోజుతో వీళ్ళ కోరిక తీర్చుకున్న తర్వాత ఆ డబ్బులు ఇచ్చి వదిలిచ్చేసుకుంటారు. ఇట్లాగ అనేక మంది ముస్లిం ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు. అది కూడా ఎక్కడో కూర్చుని ఫోన్లో తలాక్ చెప్పడం ఇట్లాంటి సిస్టమ్ నడుస్తూ వచ్చింది. దాన్నే కేంద్ర ప్రభుత్వం త్రిపుల్ తలాక్ చట్టాన్ని నిషేధిస్తుంటే, దాన్ని మారుస్తుంటే ఖచ్చితంగా తలాక్ విధానంలో ప్రతి నెల ఒక రోజు ఒక టైము ఆ టైంకే చెప్పాలి. ఈలోపుగా కుటుంబ సభ్యులు ఇరుపక్షాల కుటుంబ సభ్యులు కన్విన్స్ చేయాలి, కలిసి కాపురం చేసేలా చూడాలి. మత పెద్ద కూడా విడిపోవడానికి కాకుండా కలిసి ఉండడానికే ప్రోత్సహించాలి. కలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ నెల ఒక తలాకు, మళ్ళీ వచ్చే నెల ఒక తలాకు, ఆ తర్వాత 3వ నెల ఒక తలాక్ చెప్పాలి. ఈలోపు అమ్మాయి కనుక ఆ తలాక్ టైంలో పీరియడ్స్ వస్తే అది ఆగిపోవాలి. ఆ నెల ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ నెలలో అది రానప్పుడు ఆ టైంలో మాత్రమే చెప్పాలి. ఒకవేళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యితే కనుక డెలివరీ అయ్యేదాకా ఈ అంశం పక్కన పెట్టాలి. డెలివరీ అయ్యాక పిల్లలకి ఒక 6 నెలల ఏడాది వచ్చేదాకా చూడాలి. ఈలోపు డబ్బులన్నీ అతనే భరించాలి. ఇవన్నీ చక్కటి సిస్టమే ఉంది. కాకపోతే అసలు తలాక్ అని అతను చెప్పేటటువంటి దానికి మత పెద్ద సమక్షంలో చెప్పేటటువంటి దాంట్లో ఉన్న ఒక మోసం ఏంటంటే ఆడవాళ్ళకైతే అక్కడ సపోర్టింగ్ మెకానిజం లేదు, మగవాళ్ళకి మాత్రం సపోర్టింగ్ మెకానిజం ఉంది. ఆడవాళ్ళని వెంట తెచ్చుకుని ఓటింగ్ ప్యాటర్న్ లేదు అక్కడ. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తలాక్కి సంబంధించిన దాంట్లో ఈ పైన చట్టం అయితే చేసింది కేంద్రం. ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు తలాక్కే చెక్ పెట్టేటటువంటి దిశగా అడుగులు వేస్తుంది. అసలు ఇది సభ్య సమాజంలో ఉండదగ్గదేనా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇస్లాం మతాచారం ప్రకారం భర్త నెలకోసారి చొప్పున తలాక్ చెప్తూ 3 నెలల వ్యవధిలో భార్యకు విడాకులు ఇచ్చే తలాక్-ఏ హసన్ పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దాని రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లని 5గురు న్యాయమూర్తులు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విడాకుల పద్ధతిని నాగరిక సమాజం అంగీకరించడం సహేతుకమేనా అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడాకుల పద్ధతులు ఉన్నది లిఖితపూర్వక తమ కూలంకుషంగా వివరించాల్సిందిగా ఇరుపక్షాలకు జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. మేమేదో ప్రబలమైన మతాచారాన్ని రద్దు చేయబోతున్నామని భావించొద్దు, కానీ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తలాక్-ఏ హసన్ వంటి దురాచారాలను సరిదిద్దేందుకు కోర్టులు తప్పక జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. తలాక్-ఏ హసన్ బాధితురాలైన బెనజీర్ హీనా అనే ఢిల్లీకి చెందిన జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు, ముస్లిం జర్నలిస్టు ఈ సందర్భంగా తన వాదనని స్వయంగా ధర్మాసనానికి వినిపించారు. ఈ పద్ధతిలో భర్త నేరుగా భార్యకు తలాక్ చెప్పే పని కూడా లేదు. ఆయన తరపున లాయర్ కానీ లేదా మరే ఇతర వ్యక్తి అయినా భార్యకు నెలకోసారి తలాక్ చెప్పచ్చు. దేశ రాజధానిలోనే ఇట్లాంటి పరిస్థితి అంటే ఇక మారుమూల ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు ఇలాంటి దురాచారాలకు ఇంకెంతగా బలవుతున్నది అర్థం చేసుకోవచ్చు అంటూ ఆవేదన వినిపించారు. ఆ మాజీ భర్త తరపు లాయర్ తలాక్-ఏ హసన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించబోగా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుపట్టారు. ఏ విధంగా చూసినా ఇది అసలు మహిళల గౌరవాన్ని కాపాడే చర్యనా అని నిలదీశారు. 2025లో కూడా ఇట్లాంటి వాటిని అనుమతించడం ఏ మేరకు సబబు, వీటిని మీరు ఎలా సమర్థిస్తారంటూ ప్రశ్నించారు. తలాక్ కోసం లాయర్ని సంప్రదించగలిగిన వ్యక్తి అదే విషయమే నేరుగా భార్యతో మాట్లాడేది ఇబ్బంది ఏంటన్నది అర్థం కావడం లేదు. ఇక ముందు బహుశా లాయర్ల విడాకులు ఇచ్చేస్తారు కాబోలంటూ దుయ్యబట్టారు. తన హక్కుల కోసం కోర్టు మెట్టెక్కిన హీనా ధైర్యానికి శాల్యూట్. తను జర్నలిస్ట్ కనుక ఇక్కడ దాకా రాగలిగింది. అంతటి అవగాహన వెసులుబాటు లేని పేద అణగారిన ముస్లిం మహిళల పరిస్థితి ఏంటి? ఇట్లాంటి అన్యాయపు మతాచారాలకు మౌనంగా బలి కావాల్సిందని అంటూ ఆవేదన వెలిబుచ్చారు. తర్వాత విచారణకు మాజీ భర్త హాజరయ్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునివ్వడం, తర్వాత కేంద్రం దానికి అనుగుణంగా చట్టం చేయడం, ఆ సందర్భంగా సవాల్ చేసినా కూడా కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఇంకొక రకంగా తలాక్ జరుగుతున్నటువంటి దాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది.